డీటెయిల్స్ చూస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో విజయం తమదే అంటున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. ప్రచారంలో భాగంగా ప్రతి పల్లెకు తిరుగుతున్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. 10 ఏళ్లు మోదీ పాలన తెలంగాణ అభివృద్ధికి దోహదపడిందన్నారు. మరోసారి మోదీ నాయకత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక భువనగిరిలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారంటున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి సూర్యాపేట, నల్గొండ సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి ప్రచారానికి సంబంధించున్నాము. మనతో పాటు భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రచారాలు సరళి ఏ విధంగా ఉంది, పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి ఏ విధంగా సార్ చెప్పండి. ఎన్నికల ప్రచారం గడువు కూడా దగ్గర పడుతుంది. 13వ తారీఖు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి ఏ విధంగా ఆదరణ ఉంది, ఎట్లా మీ గెలుపుకు కృషి చేస్తున్నారు? మా డాక్టర్ భాషలు చెప్పాలంటే ప్రజల నుంచి ఆదరణ. గతంలో స్టెథోస్కోప్ పెడితే లబ్డబ్ అనేది గుండె, ఇప్పుడు మోడీ 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 అంటున్నారు. దాన్ని బట్టి 100% తెలంగాణలో భువనగిరితో సహా డబుల్ డిజిట్ 100% రావటం ఖాయం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు రిఫరెండం అన్నారో, ఈ ఎన్నిక నిజంగా వాళ్ళ పార్టీ రిఫరెండంగా తీసుకుంటే వారి పదవి గండంలో పడటం ఖాయం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసినట్లయితే దేశంలోని రాష్ట్రంలోని మోడీ ప్రభంజనం పొందుతుందని ప్రచారంలో బీజేపీ అభ్యర్థిగా మీరు చెప్తున్నారు. కానీ కోమారెడ్డి బ్రదర్స్ తెలంగాణలో కాదు భువనగిరి పార్లమెంటులో బీజేపీ లేదు, నామికే వాస్తి ఉందనేది వాళ్ళు. దీనికి మీరు ఏ విధంగా? మరి దానికి ముఖ్యమంత్రి, 2 మంత్రులు, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కలిసి కట్టకట్టుకొని రావటం జరగకుండా రాష్ట్రం మొత్తం గెలిచింది ఒక ఎత్తు, భువనగిరి గెలిస్తేనే కిక్ ఉంటుందని కామెంట్ చేసింది వారే కదా. దాన్ని బట్లేంది వారు చెప్పే వాక్యాలన్నీ మేకపోతే గాంభీర్యం. చామల కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేయలేదు, ఈయన హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు, చివరికి హోంగార్డ్గా మిగిలిపోతాడు. సార్ చెప్పండి, గత 3 రోజులుగా భువనగిరి పార్లమెంట్లో అలజడి జరుగుతుందనేది ఓటర్లు చెప్తున్నారు, వివిధ రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, మీడియా కూడా సర్వేలు చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది? క్లియర్గా ఉన్నది. ఇప్పుడు వాళ్ళకు గుండె దడ ఉన్నది, భయం. ఈరోజు చాలా ఊహించుకున్నారు. ఉమ్మడి జిల్లా తమ కైవసమని అనుకున్నారు. నల్గొండలో కూడా మంచి రిజల్ట్ వస్తుంది. భువనగిరిలో భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. ఒకటి ఏంటంటే చాలామందికి మోడీ పట్ల, బీజేపీ పట్ల, బూర నర్సయ్య పట్ల ప్రజలకున్న హృదయ స్పందన తెలవట్లేదు. ఎట్లా ఉందంటే ఒక వాల్కనో లాగుంది. అది 13వ తారీఖు నాడు బద్దలవుతుంది. రిజల్ట్ జూన్ 4 నాడు బయటపడుతుంది. సార్ చెప్పండి, ఫైనల్గా ఒక పార్టీ నామినేషన్లు వేశాయి, వివిధ పార్టీలు కూడా నామినేషన్ వేశాయి. కానీ మోడీ ప్రభంజనం అంటారా, బూర ప్రభంజనం అంటారా? ఒక సైడ్ ఎందుకు భువనగిరి పార్లమెంట్లో ఈ చర్చ జరుగుతుంది? ఏమనుకున్నారంటే మొదలు బీజేపీ అంతంత మాత్రమే ఉంది, భువనగిరిలో 5% ఓట్లు ఉన్నాయి, మాకు 8 లక్షల ఓట్లు వచ్చినాయి అనే అంచనా వేసుకున్నారు. కానీ రాజకీయాలు 1+1 = 2. అది 11 కావచ్చు, 0 కావచ్చు. ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయింది, ఆ లాజిక్ మిస్ అయింది పాలిటిక్స్లో. అందుకొరకు ఈరోజు మోడీ ఎంట్రీ, బూరా ఎంట్రీతోని సీన్ మారింది. సీన్ మారటంతో పార్టీలకు అతీతంగా బూర నర్సయ్య గౌడ్ మంచోడు, ఎంతో అభివృద్ధి చేశాడు. ఈ యొక్క పీర్లు ఉన్నాయి కదా, కోమటిరెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డి అని పీరు, అది 6 నెలలకు ఒకసారి ఊగే పీరే, అంత డొల్ల. అది బాహుబలి అనుకుంటాను కానీ బెలూన్ బలి, ఒక ప్రిక్ చేస్తే పటాపంచలు అవుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఆయన మతిమరిపోయి నా చేతుల్లో ఓడిపోయింది కదా, మన మునుగోడ్లో కూడా ఓడిపోయింది కదా. ఆయన పైసలు లేకుండా డిపాజిట్ కూడా రాదు. నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పటికైనా మళ్ళా నేను ఎన్నికకు సిద్ధం. ఆయన నేను పైసలు పంచకుండా పోటీ చేద్దాం, నీకు డిపాజిట్ వస్తుందా ప్రజలు చూస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తుంది. అందులో భాగంగానే భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ కూడా గెలిపి తీరుతారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.